వెల్కమ్ టు AP7am. చాలా మంది ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి 4-5 ట్యాబ్లు ఓపెన్ చేస్తూ పని చేసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు కొన్ని షార్ట్ కట్లు వాడుతూ ఉంటే చాలా సులువుగా పని చేసుకోవచ్చు. అవేంటో చూద్దామా? విండోస్ OSలో బ్రౌజింగ్లో పనిచేసే షార్ట్ కట్స్ ఇవే. కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలంటే ప్రతిసారి మౌస్ను తీసుకెళ్లి టైటిల్ బార్ వద్ద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా కీబోర్డ్లో Ctrl+T ప్రెస్ చేస్తే చాలు, కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇంకా కొన్నిసార్లు పొరపాటున ఒక ట్యాబ్ ను క్లోజ్ చేస్తాం. దాన్ని మళ్ళీ ఓపెన్ చేసేందుకు హిస్టరీలోకి వెళ్ళటమో లేదా సైట్ ను మళ్ళీ ఓపెన్ చేయడమో చేస్తూ ఉంటాం. అలా కాకుండా జస్ట్ Ctrl+Shift+T బటన్ ను ప్రెస్ చేస్తే చాలు, క్లోజ్ అయిన ట్యాబ్ ఎలా ఉందో సేమ్ అలానే వచ్చేస్తుంది. బ్రౌజర్లో ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్కు వెళ్ళాలంటే ప్రతిసారి మౌస్తో క్లిక్ చేయాల్సిన పని లేదు. కీబోర్డ్లో Ctrl+Tab బటన్ ప్రెస్ చేస్తే బ్రౌజర్లో తర్వాతి ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది. అదే ముందు ట్యాబ్ ఓపెన్ చేయాలి అంటే Ctrl+Shift+Tab ప్రెస్ చేస్తే చాలు. ఇక మీరు బ్రౌజింగ్ కానివ్వండి, సర్చింగ్ డేటా కానివ్వండి సేవ్ కాకుండా ఉండేందుకు బ్రౌజర్లో ఇన్కాగ్నిటో మోడ్ ఉపయోగపడుతుంది. దీన్ని ఓపెన్ చేసేందుకు క్రోమ్, ఎడ్జ్ బ్రౌజర్లో అయితే Ctrl+Shift+N బటన్ను ప్రెస్ చేయాలి. అదే ఫైర్ ఫాక్స్లో అయితే Ctrl+Shift+P బటన్ను ప్రెస్ చేస్తే చాలు. బ్రౌజర్ను ఫుల్ వ్యూ మోడ్లో అంటే పైన టైటిల్ బార్ కింద టాస్క్ బార్ కూడా కనబడకుండా మొత్తంగా బ్రౌజర్ పేజే పెద్దగా కనిపించాలి అంటే ఫుల్ స్క్రీన్ మోడ్ని ఆన్ చేసుకోవాలి. ఇందుకోసం బ్రౌజర్లో ఉన్నప్పుడు కీబోర్డ్లో F11 బటన్ ప్రెస్ చేస్తే చాలు. తిరిగి మామూలు మోడ్లోకి రావాలంటే మళ్ళీ F11 బటనే ప్రెస్ చేయాలి. ఇక బ్రౌజర్లో డౌన్లోడ్స్ చూడాలి అనుకుంటే Ctrl+J బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పటి వరకు చేసిన బ్రౌజింగ్ హిస్టరీ చూడాలి అనుకుంటే Ctrl+H బటన్ను ప్రెస్ చేస్తే చాలు. నచ్చిన వెబ్సైట్ లేదా పేజ్ని సులువుగా యాక్సెస్ చేయడానికి వీలుగా బుక్ మార్క్ లేదా ఫేవరెట్ గా పెట్టుకోవడానికి జస్ట్ Ctrl+D బటన్ ప్రెస్ చేస్తే చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అంశాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.